గోపాలగిరి అనే గ్రామంలో నీ సన్నిధిని ఏర్పాటు చేసి ప్రభా ఇక్కడ అనేక మంది కూడుకొని నీ నామాన్ని కీర్తించి ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత కొరకే వందనాలు చెల్లిస్తున్నా. ఇక్కడ ఉన్న ప్రజలు నీ సన్నిధిలో కూడుకోవడానికి ఏర్పాటు చేసిన మంచి మందిర స్థలమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చిన్న షెడ్ వేసుకోవడానికి మీరు చూపిన కృపకే వందనాలు అయినా ఈ స్థలాన్ని నీ మహిమ కొరకు ప్రతిష్ఠించున్నాం. నీ రక్త ప్రోక్షణ ఈ స్థలం అందించండి. నిత్యము స్తుతి ఆరాధనలు ప్రార్థన ధూపము నీ సన్నిధిలో వేయబడుతూ ఎల్లప్పుడూ నీ ప్రత్యక్షతలు పొందుకుంటూ అనేకులకు ఇది ఆశ్రయపురముగినట్లు కృప దయచేయండి. పరలోకపు గవినిగా మార్చమని కోరుచున్నాను తండ్రి. ఈ ప్రసన్నత ఈ స్థలం అందించి బంధకాల్లో ఉన్న వారు ఇక్కడికి వచ్చి విడుదల పొందినట్లుగా, చీకట్లో ఉన్న వారు వెలుగులోనికి వచ్చినట్లుగా, సత్యాన్ని తెలుసుకొని నిత్య జీవ మార్గంలోనికి ప్రవేశించినట్లుగా ఈ స్థలాన్ని ప్రత్యేకపరచమని కోరుచున్నాను. ఇక్కడ జరుగు సేవని మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచండి నాయన. పట్టజాలనంత విస్తారమైన జన సమూహముని ఇక్కడ నడిపించి ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవిస్తూ నీ షకినా మేఘము క్రింద వారి జీవితాలు కట్టబడినట్లు కృప దయచేయమని, నీ పరిశుద్ధాత్మ కార్యాలు మెండుగా ఈ స్థలం ముందు జరిగించమని, ప్రత్యేకంగా ఈ స్థలాన్ని నీ మహిమ కొరకు నీకు ప్రతిష్ఠించుకోవచ్చు. ఈ స్థలమందునైనా మరి మహేష్ని వారి కుటుంబాన్ని ఏర్పరచుకొని అయ్యా ఇక్కడ స్థానికంగా కొన్ని క్రైస్తవ కుటుంబాలను మీరు బలపరిచి జరిగిస్తున్న ఈ సేవా విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇక రాబో రోజులలో బలమైన నీ సామ్రాజ్యం ఈ స్థలం ముందు స్థాపించబడి నీ చిత్తమంతా ఈ గ్రామంలో నెరవేర్చబడి గ్రామము దీవించబడినట్లు కృప దయచేయమని, ప్రత్యేకంగా ఈ మందిరాన్ని నీ సన్నిధితో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించున్నాను. మన్నించి మీరందరూ కూర్చున్న మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థనతో యొక్క కూడికను ఆరంభించుకుందాం. జీవరత్న అంకుల్ గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కూర్చున్నాము. ఆరంభ ప్రార్థన. మంచిది. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. వేదికలో వచ్చిన దైవ సేవకులకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన సమయం అంతా నీ కంటికి రెప్పలా కాపాడి నూతన సంవత్సరం మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు వందనాలు, స్తోత్రాలునైనా. నీ పాదములకు వందనాలు. ఈరోజు జనవరి 23వ తారీఖునైనా నా తండ్రి గోపాలగిరి గ్రామంలో తండ్రి నీకు ఉన్న 2వ వార్షికోత్సవం నీవు నీ కొరకు కట్టినటువంటి మందిరమును తండ్రి ఈ వార్షికోత్సవంలో హాజరైన ప్రతి బిడ్డను దీవించునైనా. నీ దాసుని ప్రేమించి ఈ గ్రామాన్ని ప్రేమించి మహేష్ని సతీమణిని సిస్టర్ని జ్ఞాపకం చేసుకొని ఏర్పాటు చేసుకొని ఈ రీతిగానైనా ఈ గ్రామస్తులందరూ కూడా జీవ మార్గంలో ప్రవేశించి ఆ పరలోక రాజ్యంలో చేరడానికి మీరు వేసిన పునాదికై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ స్థలము నీ మహిమతో నింపండి ప్రభు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించినైనా. ఏ గ్రామంలో ఇలాంటి మందిరం లేదో, ఇలాంటి లేనటువంటి గ్రామంలో ఇలాంటి మందిరాన్ని మీరు దయచేయండి ప్రభు. నీ స్తోత్రాలు. నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం ప్రతి గ్రామస్తులకు దయచే ప్రభా. ఇది పరలోక గవినిగా మార్చునైనని పాదములకి స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికను సమస్తము మర్యాదగా క్రమముగా జరిగించి మీరున్నారని రుజువు చేసుకోండి ప్రభు. నీ స్తోత్రాలు. ఈ కూడిక ద్వారా ఈ గ్రామానికి మేలు చేయండి, ఈ సంఘమునకు మేలు చేయండి. కృపలో జ్ఞాపకం చేసుకోండి. నశించిపోయిన ఆత్మలందరినీ సమకూర్చండి. నీ ఆత్మతో నీ దాస్తుని మహేష్ గారిని పనిముట్టుగా వాడుకొని అనేకులు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది రక్షణ పొందినట్లు నీ కుమారుని వాడుకోమని ప్రార్థిస్తున్నాను.
ఈ స్థలము నీ మహిమతో నింపినందుకు వందనాలు. మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మీ దాసుల్లో ఉండి మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. సమస్తము నీ మహిమ కొరకు వాడుకొని ఈ గ్రామస్తులకు, ఈ సంఘానికి, ఈ దాసునికి మేలు చేయమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన మరి జీవరత్నం పాస్టర్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి స్టేజ్ మీదకి మరి ఆనందంకులు గారు కూడా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అలాగే మరి పాస్టర్ రాజేష్ అన్న గారు కూడా రావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే పాస్టర్ రాజేష్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. మరి ఆరాధించడానికి మన మధ్యలో ఉన్న దానియేల్ పాస్టర్ గారు, అలాగే శాంతి కుమార్ పాస్టర్ గారు వచ్చి ఇద్దరు ఆరాధించవలసిందిగా కూర్చున్నాం. దయచేసి ఎవరికి వారమండి, మౌనంగా ఉండకూడదు. రెండు చేతులు పైకెత్తి రారాజు అయిన ఆ మహోన్నతుడు మన మధ్యలో సంచరించి ఈ యొక్క స్థలమందు ఆయన దిగులాగున, ఈ యొక్క స్థలము నుంచి అనేక స్థలాల్లోనికి పరిచర్య విస్తరించులాగున మనందరం కలిసి రెండు చేతులు ఎత్తి ఆరాధిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయా నువ్వు మహోన్నతుడైన దేవుడు అయా. అయా పాపుల కొరకు దిగొచ్చిన రారాజువు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయా మా జీవితాలన్నీ చీకట్లో నశించిపోతున్నాయా. అయా మా హృదయం అనే కేంద్రంలో మీరే స్థిరపరచమని అడుగుతున్నాము తండ్రి. అయా మీరే ఉండమని కోరుకుంటున్నాను నాయన. అయా మమ్మల్ని విడిచిపెట్టొద్దు నాయన. అయా దావీదు కుమారుడా, మా యొక్క గ్రామాన్ని దాటిపోకని అడుగుతున్నాము తండ్రి. అయా చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించండి నాయన. అయా ఆశ్చర్యకరమైన వెలుగు చేత ప్రకాశించమని అడుగుతున్నాము తండ్రి. అయా నీకే స్తోత్రాలు నాయన. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరూ కూడా హృదయాంతరంగంలో నుండి మనస్ఫూర్తిగా ప్రభువు నామాన్ని స్తుతించుదాం. ప్రభువా, నీవే ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన విధానమును బట్టి వందనాలను చెప్తాం హృదయపూర్వకంగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదను. ఆరాధనా నీకే స్తోత్రాలు నాయనా. అయా నీకే ఆరాధన చెల్లిస్తున్నాము నాయనా. అయా నీకే వందనాలు ప్రభువా. అయ్యా మా యొక్క భవనములో మీరు నివసించమని వేడుకొనుచున్నాము నాయన. అయ్యా మా భవనములో మీ యొక్క ఆత్మ చేత సంచరించమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా నీకే స్తోత్రాలు నాయన. దయచేసి ఎవరికి వారమే ఆయన మనలో నివసించలాగున, ఆయన మన మధ్యలో సంచారం చేసేలాగున రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఆరాధనా నీకే నా బలమా నా కోట, ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధనా నీకే. అవునేసయ్యా నా దుర్గమా ఆశ్రయమా,
చేతులెత్తి ఆరాధన ఆరాధన నీకే యేసయ్యా, అయా మహిమ నీకే యేసయ్యా, అయా ప్రభా, అయా మా మధ్యలో నివాసము చేయండి ప్రభా, అయా నీకే స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా నీకేనయ్యా ఆరాధన స్తోత్రం ఆరాధన అవ్వా తండ్రి నీకేనయ్యా అంతటా నివసించు దయచేసి ఎవరికి వారు రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవుని ఆహ్వానిద్దాం. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు, ఆయన మనతోనే నివసించేవాడు. నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. అవునేసయ్యా నీకే ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన స్తోత్రం. అవునేసయ్యా ఆరాధన అబ్బా తండ్రి. అవును నాయనా నీకే స్తోత్రాలు ప్రభువా. ఆరాధనకు అర్హుడా అయా, పరలోకములో కోటాను కోట్ల దూతలతో అయా పరిశుద్ధుడు అని పిలువబడుతున్న దేవానికి స్తోత్రాలు. ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవానే కాదు ఆరాధన నీకే, రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. అవునేసయ్యా రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. రాజాని భవనములో రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. ఆమేన్. అవునేసయ్యా నీకే స్తోత్రాలు నాయనా. అయా నీ భవనములో నివసించే భాగ్యాన్ని దయచేయండి నాయనా. అయా అల్పులము అభాగ్యులము నాయనా, అయా నీ వెలుగు చేత ప్రకాశించండి నాయనా. అయా నీ భవనములో ప్రభువా అయా యుగ యుగములు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయనా. అయా మా చింతలను మరచి, అయా మా దుఃఖమును మరచి నాయనా, అయా నీ సన్నిధానములో ఉన్న ఆనందాన్ని అనుభవించే కృప దయచేయండి అయ్యా. అయా మమ్మల్ని విడిచిపెట్టకు నాయనా, అయా నీతో కలిసి నడిచే అనుభవం తీసుకెళ్ళండి ప్రభువా. హల్లెలూయా. యేసు రాజా మమ్మల్ని దాటిపోకు అయా, నీ ఆత్మ చేత నివసించండి అయా, నీ సన్నిధిని మా పట్ల కుమరించండి నాయనా. నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా. అయా దావీదు కుమారుడా అయా నీ యొక్క భవనములో అయా నివసించే భాగ్యము దయచేయండి నాయనా. అయా ఈ సంఘాన్ని నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలు వేచి ఉందును. మనస్ఫూర్తిగా చేతులెత్తి పాడదాం. యేసు రాజాని భవనములో
రేయింబగలు వేచి ఉందును, స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నీ సన్నిధిలో ఏ చింత లేదు నాయనా. స్తుతించి అవునేసయ్యా, అయ్యా మా చింతలన్నీ తీర్చే దేవుడవు నీవేనయ్యా. అయ్యా మాకున్న బంధకాల నుంచి విడిపించేది నీవు మాత్రమే యేసయ్యా. అయ్యా మా చికాకుల నుంచి, మా కష్టాల నుంచి ప్రభా, అయ్యా నీ భవనములో ఆనందాన్ని అనుగ్రహించేది నీవు మాత్రమే యేసయ్యా. అయ్యా నీకే ఆరాధన చెల్లిస్తున్నాము తండ్రి. రెండు చేతుల పైకెత్తి హృదయపూర్వకంగా దేవుని అడుగుదాము. అయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. నీకేనయ్యా, నీకేనయ్యా. దయచేసి కొద్ది నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మరి సమయంని మనం పాటిద్దాం అందరం. మరి దయచేసి వాక్య భాగము కొరకు మన మధ్యలో ఉన్న పాస్టర్ జాన్సన్ గారు వచ్చి ప్రార్థించవలసిగా కూర్చున్నాను. దేవుని యొక్క వాక్య పరిచర్య కొరకు దేవుడు మనందరితో మాట్లాడలాగున మరి పాస్టర్ జాన్సన్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, ప్రేమగల దేవ, కృపగల దేవ, కరుణామయుడ, సర్వశక్తి గల దేవ, మీకు స్తోత్రమునైనా. ఈ 2025 సంవత్సరమునైనా ఈ దినమునైనా ఈ గోపాలగిరిలో ప్రభువ పరిశుద్ధాత్మ తండ్రి నైనా మహేష్ను ప్రభువ నైనా మీ సేవకునిగా నిలబెట్టుకొని ఈ ప్రాంతంలో దేవా వాడుకుంటున్నది వందన స్తోత్ర దేవా. ప్రభువా ఇంకను తండ్రి ప్రభువా తండ్రి వినయాన్ని ప్రభువా వారి టీం అందరినీ కూడా ప్రభా ఈ స్థలానికి ఓ దేవా వారి ప్రయాణంలో తోడండి నడిపించిన దేవా మీకు స్తోత్రము దేవా. ఇంకను ప్రభువా ఈ 2వ సంవత్సరమైనా యానివర్సరీ డే ప్రభువా ఇకనైనా డెడికేషన్ ప్రభు అంతలో కూడా మీరు మా మధ్య ఉన్నందుకు వందన స్తోత్ర తండ్రి ప్రభువా. ఈ స్థలమంతానైనా మీ కృప ఆవరించును గాక దేవా. ఈ స్థలమంతా మీ ఆత్మచేత నింపబడును గాక దేవా. ఈ స్థలమంతానైనా మీ కనుదృష్టిండును గాక దేవా. ప్రభా ఈ స్థలంలో జరిగే ప్రభువా ఆరాంతంలో కూడా ప్రభువా ఈ గ్రామం అంతటికి ప్రభువా దీవెనకరంగా మహిమకరంగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభువా. నైనా మీ దేవసేవకుడు ప్రభువా వాక్యాన్ని అందించబోతుండగా ప్రభువా మీ పరిశుద్ధ ఆత్మ చేత నింపి తన నోటులో మీ మాటలు ఉంచండి ప్రభువా. సంఘానికి కావలసిన ప్రభువా, గ్రామానికి కావలసిన ప్రభువా, విశ్వాసాలు కావలసిన ప్రభువా, వర్తమాన ద్వారా ప్రభువా ప్రతి ఒక్కరు ప్రభువా దీవించబడును గాక దేవా. ఈ రోజునైనా మీ దేవసేవకుడు ప్రభువా మాట్లాడబోతుండగా దేవా తనలో మీరుండండి ప్రభువా. తన ద్వారా మాతో మా అందరితో మాట్లాడండి ప్రభువా. వినగల చెవులు గ్రహించే మనస్సును ప్రభువా మా అందరికి దయచేయమని ఈ కూడికనైనా ఆది నుండి ముగింపు వరకు దేవా మీ నామానికి మహిమకరంగా జరిగించమని అడ్డు ఆటకములన్నీ ప్రతి వ్యతిరేక శక్తులన్నీ నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధించి లేపరుస్తున్నాను. ఈ స్థలమంతా చేత మీ ఆత్మ చేత నింపి మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థించిన మరి జాన్సన్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం కనుక మరి ఈ సమయాన్ని దైవ సేవకులు పాస్టర్ బిఏ వినయ్ కుమార్ పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. ఆయన వస్తా ఉన్న అందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ గోపాలగిరి సంఘం 2 సంవత్సరాలుగా దేవుడు కృపలో భద్రపరిచి 2nd యానివర్సరీ 2వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి దేవుడు చూపిన కృపకై దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ స్థలంలో పరిచర్య నిమిత్తము దేవుని భారము కలిగి మరి తన సొంత గ్రామంలో పరిచర్య చేయాలనే ఆశతో మరి మహేష్ తన కుటుంబం ఈ ప్రాంతానికి మరలా తిరిగి వచ్చి మరి ఇక్కడ వారు పరిచర్య ప్రారంభించడానికి దేవుడు వారిని ప్రేరేపించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే అతనికి ఆరంభం నుండి సహకరిస్తూ వస్తున్న కుటుంబాలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఒక సేవకుడు ఒక ప్రాంతంలో పరిచర్య ప్రారంభించాలంటే ఆ గ్రామస్తులు కొందరైనా సహకరించకపోతే ఆ పరిచర్య కొనసాగించలేం. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, మీరు ఏదైనా నూతన గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రారంభించినప్పుడు యోగ్యులైన వారిని కనుగొని వారింటికి వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన ప్రారంభించాలని కోరాడు. మరి ఈ గ్రామంలో కొందరు యోగ్యులు ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిచర్య ప్రారంభమైంది. ఆ యోగ్యులను బట్టి సంఘ సేవా పరిచర్య దేవుడు ఒక నాయకుని ఏర్పాటు చేసి
2 సంవత్సరాలుగా ఈ గ్రామంలో పరిచర్య జరిగిస్తున్నాడు. దాన్ని బట్టి మరి సహకరిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మహేష్ గారికి ఉన్న ఇంకొక పెద్ద సహకారం ఏంటంటే మరి ఈ ప్రాంతపు దైవ సేవకులందరూ మరి వారి పాస్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఒకరికొకరు సహకారంగా ఉండడం చాలా గొప్ప భాగ్యం. మరి అనేక ప్రాంతాలలో మరి పాస్టర్స్ యొక్క సహవాసం అంత దృఢంగా లేదు. మరి ఇక్కడ ఎప్పుడు చూసినా దైవ సేవకులు అందరూ కూడా ఏ చిన్న కార్యక్రమం అయినా పాస్టర్స్ అందరూ కూడా కలిసి అందులో పాలు పొందడం చాలా విశేషమైన విషయం. మరి ఈరోజు ఏదో కార్యక్రమాన్ని బట్టి మరి చాలామంది పాస్టర్స్ రాలేకపోయారు, కానీ ఖచ్చితంగా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఇక్కడున్న పాస్టర్స్ అందరూ కలిసి ఆ సేవకుని కలవడం, వారిని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి ఇక్కడున్న స్థానిక పాస్టర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొందిన దైవ సేవకులు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. మరి సూర్యాపేట ప్రాంతం నుండి కొంతమంది సేవకులు వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరం కలిసి దేవుని మహిమపరచడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మంచిది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒక చిన్న వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. బైబిల్లో నుండి నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలని చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలని చదువుకుందాం. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్న సమయమందు నీ సన్నిధి స్థలమందుంచి ప్రభువా ఈ కార్యక్రమాన్ని ఘనముగా జరిగించమని కోరుచున్నాను. ప్రత్యేకంగా నీ వాక్కు చేత ఇక్కడికి వచ్చిన ప్రతి బిడను తృప్తిపరిచి ఆత్మలను మండించి ఉజ్జీవింపజేసి ఈ సేవా పరిచర్యని ఇంకొక ఉన్నతమైన అంతస్తులను నడిపించడానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పురుకొల్పమని కోరుచున్నాను. నీ వాక్యం ద్వారా నీ సంకల్పాన్ని బయలుపరచండి. నీ దాసుని బలపరిచి నీ కృపలో దృఢపరిచి ప్రతి హృదయానికి అవసరమైన సందేశాన్ని పలికించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మరి ఇక్కడున్న మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను. దేవుడు అన్న మాట ఇంకా ప్రజలకందరికీ పూర్తిగా అర్థం కాలేదు. దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా, ఉంటే మనం ఆయనని చేరుకోవచ్చా, ఈ ప్రశ్నలు గత కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో ఉన్నాయి. దానికి ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క జవాబు ఇచ్చాడు. ఎంతమంది ఎన్ని జవాబులు ఇచ్చినా సాక్షాత్తు దేవుడు తనంతట తాను తన గురించి పరిచయం చేసుకోకపోతే దేవుని గురించి సొంతగా తెలుసుకునే ఆ అధికారము, ఆ అవకాశము ఏ మానవుడికి లేదు. ఉదాహరణకు చెప్తున్నాను, ఇప్పుడు నేను ఎవరో మీకు పరిచయం లేదు, నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను, నేను ఎవరికి తెలియదు అనుకోండి. నా గురించి ఎవరైనా చెప్పండి అంటే ఏం చెప్తారు? నేను ఎవరు, ఇప్పటివరకు మీరు నన్ను చూడలేదు, నా గురించి మీకు ఎవరు చెప్పలేదు, నేను ఫస్ట్ టైం మీ దగ్గరకు వచ్చాను, ఏం మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నాను, నా గురించి నలుగురు చెప్తా ఉంటారు, ఓ ఈయన అక్కడి నుండి వచ్చాడు, ఈయన ఇక్కడి నుండి వచ్చాడు, ఏమేమో చెప్పుకుంటున్నారు, కానీ నేను చెప్పలేదు. చూడండి, నా గురించి నేను చెప్పుకోవాలి అని అంటే వేరే వాళ్ళు ఎంతమంది చెప్పినా ఆ మాటలు సత్యముగా ఎంచబడవు. నన్ను నేనే పరిచయం చేసుకోవడం ద్వారా నా గురించి మీకు అర్థమవుతుంది. ఎవరో ముఖం తెలియని వ్యక్తిని వేరే వాళ్ళు ఊహించుకొని చెప్తే ఆ వ్యక్తిని సరిగ్గా మనం అర్థము చేసుకోలేము. అలాగే సృష్టికర్త అయిన దేవుని గురించి మానవుడు ఎన్నో పరిశోధనలు చేసి దేవుని తెలుసుకోవాలని తప్పించాడు, కానీ రకరకాలుగా ఆలోచన చేశాడు. ప్రతి ఆలోచనని ఒక మతంగా సృష్టించుకొని ఆరాధించడం మొదలుపెట్టారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు తనకు తానే బయలుపరుచుకున్నది ఈ శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుడు తనంతట తాను మానవులకు కనుపరుచుకోకపోతే మానవుడు దేవుణ్ణి దర్శించే అవకాశము లేదు. ఆ సృష్టికర్త అయిన దేవునికున్న ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే ఆయన ఎవరునూ సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించువాడు. దేవుడు అతి పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి ఎవ్వరూ సమీపించలేరు. ఆయన మహిమను కనీసం చూడడానికి కూడా మనిషికి అర్హత లేదు, చూడలేడు కూడా. ఏ సృష్టి కూడా ఆయనని చూడలేదు. అంత అతీతుడైన ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు. ఆయన మాత్రమే వసించే దేవుడట. ఇంకా చెప్పాలంటే స్వర్గదూతలు కూడా ఆయనని సమీపించడానికి ఆ మహిమను తట్టుకోలేరు. అంత ఉన్నతమైన మహిమలో ఉండే దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయనకున్న ఒక లక్షణం ఏంటంటే దూరముగానే ఉండి తృప్తి పడే దేవుడు కాదు. ఆయన ఆశ అంతా ఏంటంటే మనకు దగ్గర కావాలని ఆశ. దేవుని హృదయము ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా ఇతరులకు సమీపం కావాలని కోరుకుంటుంది. ప్రేమ ఎప్పుడు దూరం కావాలని కోరుకోదు. ఏం కోరుకుంటుంది ప్రేమ?
దగ్గర కావాలని కోరుకుంటుంది. ఈ అతి పరిశుద్ధుడైన దేవుడు తన పోలిక చొప్పున మానవుని చేశాడు గనుక మానవునికి దగ్గర కావాలని ఆశించాడు. మానవునికి దగ్గర కావాలంటే మానవుడు దేవుడున్నంత మహిమలోనికి అయితే వెళ్ళలేడు. మరి ఏం చేయాలి? ఆ మహిమలో ఉన్న దేవుడే మానవుని కోసం ఏం చేయాల్సి వచ్చింది? తగ్గించుకొని రావాల్సి వచ్చింది. తన మహిమనంతా విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. ఆ దేవాది దేవుడు భూమి మీదికి మనిషి దగ్గర ఆయన రావాలని, మనుషులకు సమీపస్తుడు కావాలని, అంత మాత్రమే కాదు, ఏదో కలిసి బాగున్నారా అని పలకరించి వెళ్ళిపోవడమే కాదు, మనుషుల మధ్యలో నివాసం చేయాలనుకున్నాడట ఆయన. ఎంత గొప్ప కోరిక దేవునికి ఉందో చూడండి. ఆయన మనల్ని సృష్టించి అనాథలుగా విడిచిపెట్టలేదు. మనతో కూడా ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. అయితే ఆయన భూమి మీదకి మానవుడుగా రాక మునుపు మనుషుల మధ్యలోనికి ఆయన రావాలని ఎలా ఇష్టపడేవాడు, మనుషుల మధ్యలో ఉండడానికి ఆయన మనుషులలో ఏమి చేయమని కోరాడో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు భూమి మీదకి శరీరధారిగా రాక మునుపు జరిగిన ఒక సంఘటన మనం చదువుకున్నాం. భూమి మీద నుండి కొంతమంది ప్రజలని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అందరూ దేవుని మర్చిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుడు ఎవరో తెలియని స్థితిలో ఉండే అబ్రహాము అనే ఒక్క వ్యక్తిని దేవుడు పిలిచి తను తాను ప్రత్యక్షపరచుకొని నేను సర్వశక్తి గల దేవుడను అని తను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, పరిచయం చేసుకున్నాడు. అబ్రహాము ఆ దేవుని తెలుసుకోగానే ఆ దేవునికి తన జీవితాన్ని అంకితం చేశాడు. దేవుడు అబ్రహాం అనే వ్యక్తితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు నీ నుండి వచ్చే జనాంగము నా స్వాస్థ్యము, నా ప్రజలని పిలువబడతారు అని. అబ్రహామునకు పుట్టిన పిల్లలందరినీ ఇజ్రాయేలీలు అంటారు. ప్రత్యేకంగా అబ్రహాము ఇస్సాకు నుండి వచ్చిన సంతానం అంతటిని ఇజ్రాయేలు జనాంగం అని పిలుస్తారు. వారు భూమి మీద సత్యదేవుడెవరో ఎరిగిన ప్రజలు, యెహోవా అనే దేవుని ఆరాధిస్తున్న ప్రజలు. భూమి మీద ఎన్నో నాగరికతలు ఉన్నాయి, ఎన్నో మతాలు అప్పటికే ఉన్నాయి. అయితే సత్యదేవుణ్ణి ఎరిగిన ఒకే ఒక వర్గము ఇజ్రాయేలీల జనాంగం. ఎందుకు? వాళ్ళకు మాత్రం ఎలా తెలిసింది? ఏమీ తెలియని స్థితిలో ఉన్న అబ్రహాము దగ్గరికి దేవుడే వచ్చి అబ్రహాముకి పరిచయం చేసుకొని, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడను, లోకం తెలియక దేనిని ఆరాధిస్తుంది కానీ నేనే నిజమైన దేవుడు అని పరిచయం చేసుకోవడం ద్వారా సత్యము అబ్రహాముకి తెలియడం ద్వారా అతని సంతానం అంతా సత్య మార్గంలో నడవడానికి ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఆ ఇజ్రాయేలు జనాంగము కొంతకాలము వాళ్ళది కాని దేశంలో, ఐగుప్తు అనే ఒక దేశంలో బానిసలుగా కొంతకాలం వాళ్ళు జీవించాల్సి వచ్చింది. ఐగుప్తు దేశం యొక్క రాజు పేరు ఫరో అని పిలుస్తారు. ఆయన భయంకరమైన వెట్టి చాకిరి చేయించాడు వాళ్ళతో. ఆ బానిసత్వాన్ని తట్టుకోలేక దేవునికి మొరపెడితే దేవుడు మోషే అనే ఒక నాయకుని ఏర్పరచుకొని వారిని ఆ బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశము కనాను అనే దేశాన్ని, పాలస్తీనా దేశాన్ని దేవుడు వారికి వాగ్దానంగా ఇస్తానని మాటిచ్చాడు. వారిని ఆ స్థలానికి తీసుకుని వెళ్తున్న సమయంలో ఆ అడవి గుండా, మార్గం గుండా, ఎడారి గుండా వాళ్ళు ప్రయాణం చేయాలి. ఇంచుమించు 20 లక్షలకు పైన ప్రజలు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడి నుండి ఎక్కడికి? ఐగుప్తు అనే దేశం నుండి కనాను అనే దేశానికి ప్రయాణమై వెళ్తున్నారు. వారు ప్రయాణమై వెళ్తుంటే సీనాయి అనే ఒక కొండ వచ్చింది, ఒక కొండ ప్రాంతం వచ్చింది. అక్కడికి రాగానే దేవుడు మోషే అనే భక్తుని పిలిచి, ఇదిగో ప్రయాణం బాగానే సాగుతుంది కానీ నాకు ఒక ఆశ ఉంది, నేను మీ మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాను. చూడండి 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలని. ఏం కోరికట దేవునికి? నేను మీ మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాను. మరి దేవుడు మన మధ్యలో నివాసం చేయాలనంటే ఆయన్ని అతి పరిశుద్ధుడాయే, మనిషి ఏమో ఏదో ఒక పొరపాట్లు చేస్తూ ఉంటాడు. మనిషి లోపల అపవిత్రత ఉంటుంది. మరి అపవిత్రతలో దేవుడు ఉండడానికి వీలు కాదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, మొత్తం చెత్త చెదరం వేసుకొని కూర్చుంటాం. దాంట్లో మన ఇంట్లోనే కొంచెం చెత్త ఉంటే వెంటనే ఊడ్చేసి నీట్గా చేసుకొని కూర్చుంటాం. ఒక చెత్తలో కూర్చోడానికి మనమే ఇష్టపడము, ఒక పెంటలో కూర్చోడానికి మనమే ఇష్టపడము. అతి పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రమైన మానవుల మధ్యలో నివాసం చేయాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. కనుక దేవుడు వారికి ఒక ప్రణాళిక తెలియజేశాడు. ఇదిగో నా కొరకు ఒక ప్రత్యేకమైన మందిరాన్ని నిర్మించండి. ఆ మందిరం పేరు ప్రత్యక్ష గుడారం అని పిలుస్తారు. నా నిమిత్తము ఒక గుడారమును ఏర్పాటు చేయండి. ఎందుకు? నేను మీ మధ్యలోనికి వచ్చి నివాసం చేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. మోషేకి దేవుడు ఏ మందిరాన్ని అయితే నిర్మాణం చేయమన్నాడో అది మనకు ఒక సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఆరాధన చేసుకుంటున్నాం, మందిరం అని పిలుస్తున్నాం, సంఘము అని పిలుస్తున్నాం.
ఈ సంఘము అంటే ఏంటో, మందిరం అంటే ఏంటో మనకు బాగా అర్థం కావాలంటే దీనికి ఒక సాదృశ్యాన్ని దేవుడు పాత నిబంధనలో పెట్టాడు. అసలు మందిరం అంటే ఎట్లా ఉండాలి, మందిరంలో ఏముంటుంది, మందిరంలో సేవ ఎలా జరగాలి, ఈ విషయాలన్నీ కూడా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి కొత్త నిబంధనలో దానికి వివరణ ఇచ్చాడు. ఇది ఒక సాదృశ్యం అయితే దీని వివరణ అంతా కొత్త నిబంధనలో దేవుడు ఇచ్చాడు. నన్ను గమనించండి, దేవుడు మానవుల మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాడు కనుక ఏం కట్టమన్నాడు? ఒక మందిరం ఏర్పాటు చేయండి అని అన్నాడు. అయితే ఆ మందిరము ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎలా ఏర్పాటు చేయాలి, రెండు విషయాలు చెప్తాను. ఇది ఇక్కడున్న సేవకులకు ఉపయోగపడుతుంది, ఆల్రెడీ సంఘములో అంటుకట్టబడిన విశ్వాసులకు కూడా ఉపయోగపడుతుంది. రెండు విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు సమయం అనుకూలించకపోవచ్చు. ఉన్న సమయంలోనే రెండు విషయాలు. ఈ మందిరమును ఎక్కడ నిర్మించాలి, రెండవది ఈ మందిరమును ఎలా నిర్మించాలి. ఎక్కడ నిర్మించాలి అని అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎక్కడున్నారు? యాత్రలో ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు. అయితే ఈ ప్రయాణంలో ఇన్ని లక్షల మంది నివాసం చేస్తున్నారు. ఇన్ని లక్షల మంది ఒక దగ్గర ఆగారు అనుకోండి, అందరు చిన్న చిన్న టెంట్లు వేసుకొని, గుడారాలు వేసుకొని నివాసం చేయాలి. మళ్ళీ దేవుడు అక్కడ నుండి ప్రయాణం కొనసాగించమన్నప్పుడు ఏం చేయాలి? అన్ని టెంట్లన్నీ తీసుకొని ప్రయాణం స్టార్ట్ చేయాలి. అయితే ఎక్కడైతే వాళ్ళు క్యాంప్ వేస్తారో, ఎక్కడైతే వాళ్ళు గుడారాలు వేసుకొని ఉంటారో ఆ స్థలములో మధ్యలో ఫస్ట్ ఏముండాలి? మందిరం ఉండాలి. ఎక్కడ ఉండాలి అది? ప్లేస్, స్థలం ఎక్కడ ఎన్నుకోవాలి? గ్రామం నడిబొడ్డున. అంటే సృష్టికర్త అయిన దేవుడు మోషే భక్తునికి చెప్పాడు ఏంటంటే, నేను మీ మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాను. అందుకొరకే ప్రజలందరూ గుడారాలు వేసుకోవడానికి కంటే ముందు మధ్యలో ఏముండాలి? దేవుని మందిరం ఉండాలి. మధ్యలో మందిరం ఉండి దానికి 4 వైపులా ఇజ్రాయిలీలు 12 గోత్రాలు, ఒక్కొక్క దిక్కున ఒక 3 గోత్రాలు, మొత్తం 12 గోత్రాలు ఎక్కడెక్కడ వాళ్ళు గుడారాలు వేసుకోవాలి. ఎంత క్రమమైన పద్ధతిలో గుడారాలు వేసుకో, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వేసుకోవద్దు. ఒక క్రమ వరుసలో ఒక గోత్రం తర్వాత ఒక గోత్రం, అలా ఈ ప్రత్యక్ష గుడారానికి చుట్టూ గుడారాలు ఉండాలి, మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉండాలి. వింటున్నారా? మందిరం ఎక్కడ ఉండాలి? మధ్యలో ఉండాలి. ఈ రోజుల్లో మీరు గమనిస్తే గుడి అయినా మందిరం అయినా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారు? గ్రామాల్లో. ఊరు బయటకు పంపండి సార్. ఎంత విచారకరమైన పరిస్థితి. దేవాలయాలు ఊరు బయట ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజలకు దేవుడు ఊరు బయట ఉండాలని కోరుకుంటున్నారు. ఈరోజు దేవునికి మనుషులు ఇచ్చే స్థానం ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఇక దగ్గరలో వద్దు సార్, మనుషుల మధ్యలో ఎందుకు, ఊరు మధ్యలో ఎందుకు, ఊరు బయటికి పంపేయండి వీళ్ళని. దేవుని మందిరం అంటూ కట్టబడితే అది ఊరి బయట ఉండాలి అనే కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు మధ్యలో ఉండాలని కోరుకుంటే ప్రజలు ఆయన ఊరి బయటికి గెంటేశారు. అయితే ఇప్పుడే కాదు, యేసు ప్రభు సిలువ వేయబడుతున్న సమయంలో కూడా రాయబడింది, ఆయన పాలెము వెలుపలికి కొనిపోబడి ఊరు బయటికి తీసుకెళ్ళి ఊరు బయట ఆయనని సిలువ వేశారట. నిజానికి అక్కడ ఆ రోజుల్లో బలు అర్పించాల్సింది మందిరంలో నడిబొడ్డున బలు అర్పించాలి. కానీ యేసు ప్రభు యొక్క బలి ఎక్కడ అర్పించబడింది? పాలెం వెలుపట, ఊరు బయటికి తీసుకెళ్ళిపోయారు ఆయన. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, సరే మనకి మందిరం ఊరు బయట ఉన్న నష్టం ఏం లేదు, ఎక్కడున్న నష్టం లేదు, కానీ మన హృదయాలలో కేంద్రముగా మాత్రము దేవుడు ఉండాలి. వింటున్నారమ్మా? సరే మనకు స్థలం అనుకూలత ఎక్కడుంటే అక్కడ ఈరోజు దేవాలయం కట్టుకుంటే నష్టమేం లేదు. కానీ దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న పాఠం ఏంటంటే, దేవుడు మన జీవితాలలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన పాత్ర ఆయన వహించాలి. ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చాలి. ఆయన్నే మనకు కేంద్రం. ఎటు పోయినా నడిబొడ్డు అంటే అర్థం ఏంటంటే, ఏ దిక్కు తిరిగినా లాస్ట్కి రావాల్సింది ఎక్కడికి? ఆయన దగ్గరికే రావాలి. ఏ అవసరమైతే అయినా ఆయన దగ్గరికే రావాలి. సమాజం అంతా దేవుని కేంద్రంగా చేసుకున్న నాడు ఆ సమాజం దీవించబడుతుంది. చూడండి, ఏ ప్రజలైతే దేవుని కేంద్రంగా చేసుకుంటారో, దేవునికి ప్రాముఖ్యతనిస్తారు, దేవునికి ప్రథమ స్థానం ఇస్తారు, దేవుడు లేనిది మా బ్రతుకు లేదు అనుకుంటారో ఆ గ్రామం దీవించబడుతుంది. చూడండి, మందిరం ఒకవేళ స్థలం లేక దూరం కట్టుకున్న నష్టం లేదు. నేను కట్టడాలను గురించి చెప్పట్లేదు. హృదయాలలో దేవునికి ఎవరు ప్రథమ స్థానం ఇస్తారో ఆ దేవుడు మా జీవితంలో అన్నిటికంటే పైవాడు, ఆయన ఏం చెప్తే అది చేస్తాం, మేము ఆయనకి శిరస వహిస్తాం అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారు ఆశీర్వదించబడతారు. ఎందుకంటే దేవుని దీవెన అట్టి ప్రజల మీద ఉంటుంది. ఈరోజు ఎంత విచారకరమైన పరిస్థితి, ఎవరు చెప్పారో తెలియదు. పక్కన ఒక దగ్గర చర్చ్ కడుతున్నా, గుడి కడుతున్నా, ఏమంటారంటే దాన్ని నీడబడదు సార్ పక్కింటి మీద. తాను ఆరాధిస్తున్న దేవుని మందిరాన్ని కూడా దాన్ని నీడబడద్దు అని కోరుకుంటున్నాడంటే దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత ఏంటో చూడండి. దేవుడు మన మధ్యలో ఉండాలనుకుంటున్నాడు. ఆయన నీడ క్రింద మనం ఉండాలని కోరుకుంటున్నాడు.
ఆయన రెక్కల నీడ క్రింద మనం ఉండాలని కోరుకుంటున్నాడు. మన దేవుడు ఆయన నీడలో మనల్ని ఆహ్వానించే దేవుడు ఆయన. బైబిల్ యేసుప్రభు అన్నాడు ఒక మాట, కోడి తన రెక్కల క్రిందికి తన పిల్లలను చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని ఎన్నో మార్లు నా రెక్కల క్రిందికి. ఆయన నీడలో మనం ఉంచాలని ఆయన ఆశిస్తుంటే ఆయన నీడ కూడా పడొద్దని ఉరుకుతున్నారు అందరు పై. మరి దేవుని నీడ అక్కర్లేదు అన్నవాడు ఎట్లాంటి జీవితం ఉంటుందో తెలుసా? కోడి రెక్కల క్రింద నుండి కోడి పిల్ల బయటికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఎక్కడ క్షేమం దానికి? కోడి రెక్కల క్రింద దానికి క్షేమమా? రెక్కలు వద్దు, నాకు స్వతంత్రత కావాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా అనుకుని వెళ్ళిపోయిన కోడి పిల్ల సురక్షితంగా ఉంటుందా? దేవుడేమో తన రెక్కలు చాపి, ప్రజలారా నా యుద్ధకు రండి, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రజలు అంటున్నారు ఆయన వద్దు, ఆయన గుడిని బయటికి పంపించేద్దాం, ఆయన గుడి నీడ కూడా మాకు పడొద్దు. ఇది సైతాన్ నుండి వచ్చిందా, దేవుని నుండి వచ్చిందా? ఇది దయ్యం నుండి వచ్చిందా, దేవుని నుండి వచ్చిన ఆలోచన? ప్రజలు ఆలోచన చేయాలి. ఆవేశాలు కాదు, ఆలోచనలు కావాలి అందరికీ. ఆవేశాలు ఉట్టిగానే వచ్చేస్తున్నాయి అందరికి, కానీ ఆలోచన జ్ఞానం ప్రతి ఒక్కరికి కావాలి. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? సో ఇక్కడ మోషేకి దేవుడు చెప్పిన మాటలో ప్రప్రథమైనది, నేను మీ మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాను. ఆ ప్రత్యక్ష గుడారం ఎలా ఏర్పాటు చేయాలి, ఎన్ని అడుగులు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఏ విధంగా కట్టాలి, దాని చుట్టూ ఎలా గుడారాలు వేసుకోవాలి, ఈ వివరణ అంతా బైబిల్లో చాలా స్పష్టంగా ఇవ్వబడింది. అదొక అద్భుతమైన పాఠం. ఎందుకు అలాగే వేయమన్నాడు దేవుడు అంటే, దేవునికి ఒక సంకల్పం ఉంది. దేవుని యొక్క పద్ధతి ప్రకారమే ఆ ప్రత్యక్ష గుడారం ఉండి దాని చుట్టూ ప్రజలు ఉంటే దేవుని యొక్క ఉద్దేశం అక్కడ నెరవేర్చబడుతుంది. దేవుడు అన్నాడు, అలా మీరు నిర్మాణం చేస్తే నేను పరలోకం నుండి నా మహిమతో ఆ స్థలానికి దిగి వస్తాను, ఆ స్థలం పవిత్రపరుస్తాను, అక్కడికి వచ్చే వారందరూ దీవించబడతారు, ఆ స్థలం వైపు చూస్తూ ప్రార్థన చేసే వాళ్ళు దీవించబడతారు, ఆ స్థలం దగ్గరకు వచ్చి వారి సమస్యను చెప్పుకున్నవాడు విడుదల పొందుతాడు, ఆ స్థలము ఆశ్చర్యపురంగా మారుతుంది. దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఒక ప్రత్యేకమైన హోదాని ఇచ్చాడు దానికి. ఎట్లాంటి ప్రజలైనా అక్కడికి వచ్చి వారి పాప క్షమాపణ పొంది వారు బలులు అర్పించడం ద్వారా, వారి యాగములను అర్పించడం ద్వారా దేవుని యొక్క సన్నిధిని, దేవుని మహిమను వారు అనుభవించి దేవునితో సంబంధం ఏర్పరచుకోవడానికి ఒక మంచి స్థలముగా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు. సో ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, సంఘము అనేది గ్రామములో ఎందుకు ఉండాలి అని అంటే, ఈ సంఘము మీదికి ఎవరు దిగి వస్తారు? దేవుడు ఎప్పుడైతే ఈ సంఘం మీదకి దిగి వస్తాడో చుట్టూ ఉన్న ఊరు దీవించబడుతుంది. వింటున్నారా? మీరు హెలికాప్టర్ చూసారా? అది ఎక్కడ పడితే అక్కడ దిగదు. అది దిగాలంటే ముందే ఒక స్థలాన్ని, మీరు అప్పుడప్పుడు మినిస్టర్లు వచ్చినప్పుడు ఊర్లలో అక్కడ కూడా దిగుతారు కదా, ఎక్కడ పడితే అక్కడ దిగుతారా? అది దిగడానికి ఫస్ట్ ఒక హెలిప్యాడ్ లాంటిది ఒక రౌండ్ గీసి అక్కడ ఏమి ఎవరు రాకుండా చాలా కట్టుదిట్టాలు, భద్రతలు ఏర్పాటు చేసి ఆ దుమ్ము కూడా ఎగరకుండా ఒక మంచి హెలిప్యాడ్ అంటారు దాన్ని. అంటే ఆ హెలికాప్టర్ వచ్చి డైరెక్ట్గా ఆ ప్లేస్లో దిగడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పరుస్తారు. దేవుడు తన మహిమతో దిగి రావడానికి ఆయన తయారు చేసుకున్న హెలిప్యాడే దేవుని మందిరము. అర్థమవుతుందమ్మా? సో ఈ ఊరికి దేవుడు దిగి రావాలంటే ఎవరు ఉండాలి? ఈ ఊర్లో దేవుని నమ్మిన బిడలు ఉండాలి. అంటే దాన్నే సంఘం అంటున్నాం. ఇక్కడ మందిరం కాదు నేను చెప్పేది అమ్మా. మందిరము, దేవాలయం నేను అంటున్నప్పుడల్లా ఈ కట్టడాలను గురించి ఆలోచించకండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో అదే దేవుని సంఘం. ఎక్కడ ఏ గ్రామంలోనైతే ప్రజలు దేవుని ఆరాధించి ఒక చిన్న గుంపు ఉంటుందో దేవుడు ఆ స్థలానికి దిగి రావడానికి అదొక హెలిప్యాడ్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే దేవుడు అక్కడ దిగి వస్తాడో దేవుని మహిమ చేత ఆ గ్రామం దీవించబడుతుంది. దేవుడు అడుగుపెట్టిన స్థలము చాలా అద్భుతంగా ఉంటుంది. బైబిల్ ఎక్కడెక్కడైతే దేవుడు దిగి వచ్చాడో అక్కడ అద్భుతాలు జరిగాయి, మహిమ కార్యాలు జరిగాయి. యేసు ప్రభు మానవుడిగా వచ్చినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. ఆయన మహిమారూపకంగా ఎన్నోసార్లు ఆది కాండం నుండి, పాత నిబంధన కాలం నుండి ఆయన వస్తున్నప్పుడల్లా భూమి మీద ఆశ్చర్య కార్యాలే జరిగాయి. ఆయన అడుగుపెట్టు ప్రతి స్థలం దీవించబడుతుంది. ఆయన ఎక్కడైతే అడుగు పెడతాడో అంధకార శక్తులు లయమైపోతాయి. గొప్ప వెలుగు దిగి వస్తుందండి. గొప్ప వెలుగు దిగి వస్తే చీకటి ఏమైపోతుంది? మాయమైపోతుంది. దేవుడు వెలుగై ఉన్నాడు, లోకమంతా చీకటితో నిండిపోయింది, పాపంతో, అక్రమంతో, దురాత్మ క్రియలతో నిండిపోయింది, భయంకరమైన మాంత్రిక శక్తులతో నిండిపోయింది. ఇలాంటి గ్రామాలలో దీవెన రావాలంటే, చీకటి తొలగిపోవాలంటే ఏం రావాలి? వెలుగు రావాలి. మనం లైట్లు వేసుకున్న ఈ వెలుగు కాదు, దేవుడై ఉన్న వెలుగే, ఆ వెలుగై ఉన్న దేవుడే మన మధ్యలోనికి దిగి రావాలి. ఆయన దిగి వస్తే గ్రామము వెలుగుమయమైపోతుంది. భయంకరమైన ఆచారాలు కొట్టివేయబడతాయి. జీవితానికి జ్ఞానము అనేది ఏర్పడుతుంది. మానవుడు ప్రవర్తన మార్చుకోగలుగుతాడు. తప్పు అంటే ఏంటో, మంచి అంటే ఏంటో తెలుసుకోగలుగుతాడు. ఈ రోజుల్లో గ్రామాలలో ఎంత భయంకరమైన పరిస్థితి అంటే,
ఏది తప్పు ఏది కరెక్ట్ అని తెలుసుకోలేనంత అజ్ఞానానికి దిగజారిపోయారు. ఇప్పుడు చెప్పండి, మద్యం సేవించుట మంచిదా కాదా? 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 మరి ఊరోళ్ళకి తెలియదా? పొగ త్రాగుట ఆరోగ్యానికి క్షేమకరమా? తెలుసా లేదా? అయినా ఎందుకు చేస్తున్నారు మరి? అంటే మనిషి స్వాభావికంగానే పాపానికి బానిస అయిపోయాడు. అంటే చీకటిలో నివసించడం అలవాటు చేసుకున్నాడు. మరి ఇలాంటి మానవుని బాగు చేయాలంటే ఏం కావాలి? వెలుగు కావాలి. వెలుగు అంటే ఎవరు? యేసుప్రభు అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన వెలుగుగా మన మధ్యలోనికి వస్తేనే మనుషుల బ్రతుకులు బాగుపడతాయి. ఏ ఊర్లో దేవుని సన్నిధి ఉంటుందో, ఏ ఊర్లో మంచి సేవ జరుగుతుందో, ఊర్లలో ప్రజల ప్రవర్తనలో మార్పు వస్తుంది. తాగుబోతులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, దొంగలు మార్చబడతారు, భార్యాభర్తలు కలిసి జీవించడం నేర్చుకుంటారు, ప్రేమ అన్యోన్యతను ఏర్పరచుకుంటారు, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ అనుబంధాలు ఏర్పడతాయి. దేవుడు ప్రేమ కనుక ఆయన ఎక్కడ ఉంటే ఆ స్థలం అంతా ప్రేమతో నిండి ఉంటుంది. దేవుడు లేని జీవితం ఈరోజు ద్వేషాలతో నిండిపోయింది. చూడండి, ఏ మతమైనా ద్వేషాన్ని పురుకొల్పుతుందంటే అది దేవుని నుండి వచ్చింది కాదు. కొట్లాటలకు పురుకొల్పుతుంది, కొట్టండి తిట్టండి వేయండి అని అంటుందనంటే అది దేవుని నుండి వచ్చిందే కాదు. ఎందుకంటే దేవుడు ఎవరో బైబిల్ చెప్తుంది, దేవుడు అంటే ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. వాళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన. సో దేవుడు ప్రేమ గనుక దేవుని కలిగిన ప్రజలు, ఆ గ్రామము ప్రేమతో నిండిపోయి ఉన్న గ్రామం అవుతుంది. వాళ్ళు నలుగురు కొరకు ప్రాణాలు పెడతారు, ఇంకొకరు ప్రాణం తీయాలని చూడరు. దేవుని బిడల్లాగా మనం మార్చబడాలంటే ఈ స్థలము ప్రత్యక్ష గుడారం లాగా మార్చబడాలి. అంటే మన జీవితాలకు దేవుని సన్నిధి అనేది కేంద్రంగా మారాలి. ఇక సంఘానికి చెప్తున్నాను, దయచేసి గమనించండి. సంఘము ఊరికి కేంద్రం కావాలి, సంఘానికి క్రీస్తు కేంద్రం కావాలి. మళ్ళా చెప్పమంటారా? ఈ ఊరంతటికి ప్రత్యక్ష గుడారం ఏంటి? ఇప్పుడు సంఘం. ఇప్పుడు సంఘానికి ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? ఏసే ముఖ్యమైన మూలరాయి. ఎప్పుడైతే సంఘము క్రీస్తుని గణపరుస్తుందో సంఘము గ్రామంలో గణపరచబడుతుంది. గ్రామము ఇది ప్రాముఖ్యమైన స్థలం అని గుర్తిస్తుంది. ఇక్కడ ప్రభు మహిమపరచబడాలి. వేల సంఖ్యలో యేసు ఉన్న చోటికి ప్రజలు వచ్చేవాళ్ళు. ఎందుకు వచ్చేవాళ్ళు? అక్కడ తన మహిమ కార్యాలు జరుగుతున్నాయి కనుక. ఎప్పుడైనా యేసు ప్రభు రోడ్డు మీద వెళ్తున్నాడంటే ఒకరిద్దరు వెంబడించే వాళ్ళు ఆయనని. గొప్ప జన సమూహము ఆయనను, యేసు ప్రభు ఎక్కడ వెళ్తే అక్కడ వేల సంఖ్యలో ప్రజలు ఆయనను ఆకర్షింపబడ్డారు. ఎందుకంటే ఆయన దగ్గర వెలుగు ఉంది, ప్రేమ ఉంది, ఆదరణ ఉంది, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. సో దేవుని మందిరానికి ప్రజలు అనేక మంది ఆకర్షింపబడాలంటే ఇక్కడ ఎవరు ఉండాలి? ఈ మందిరానికి కేంద్రం ఎవరు ఉండాలి? క్రీస్తే ఉండాలి. చూడండి, మనం కట్టుకునే కట్టడాలను బట్టి మనుషులు రారు. మనం ఏమనుకుంటామంటే ఒక పెద్ద మందిరం కడితే దాన్ని చూసి ప్రజలందరూ వస్తారు ఇక్కడికని. ఒక 2 కోట్లు పెట్టి కడితే ఈ ఊరంతటికి తాజ్మహల్ లాగా పెద్ద కట్టడం కడితే ప్రజలు చూడడానికి వస్తారు. అవును, వస్తారు. ప్రజలు ఆ కట్టడాన్ని చూడడానికి వస్తారు, ప్రభుని చూడడానికి రారు. మీరు 2-3 కోట్లు పెట్టి ఒక పెద్ద దేవాలయం కట్టండి, వస్తారు ప్రజలు. చుట్టుపక్కల ఉన్న మండలాల నుండి, డిస్టిక్ల నుండి, అవసరమైతే రాష్ట్రాల నుండి కూడా వస్తారు చూడడానికి. ఏం చూడడానికి వస్తారు? అబ్బో 5 కోట్లు పెట్టి కట్టారట, ఎట్లుందో చూసేద్దాం, అలా వెళ్తున్నారు ఈరోజు చాలామంది. ప్రభుని చూడడానికి కాదు. ఈరోజు ఈ గ్రామానికి ఎవరైనా వస్తే దేనికోసం రావాలి? మహేష్ని చూడడానికి కాదు, ఈ షెడ్ని చూడడానికి కాదు. ఇక్కడ ఎవరిని చూడడానికి రావాలి? క్రీస్తుని చూడడానికి రావాలి. కాబట్టి ఈ సంఘము క్రీస్తుని గణపరిచే సంఘంగా, ఎందుకంటే ఆయన మన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన బ్రతుకులను మార్చిన దేవుడు, మనని నిత్య జీవానికి నడిపించే దేవుడు. ఆ గొప్ప దేవుని ప్రేమను మీరు ఎంత తెలుసుకొని ఆయన పోలికగా మీ జీవితాలు కట్టబడితే, మీ జీవితాల్లో నుండి క్రీస్తు లోకానికి కనపరచబడితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచునట్లు ఆ వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులు దేవుని మహిమపరచాలంటే ఎవరు వెలిగింపబడాలి? ఈ ఉన్న 4 కుటుంబాలు ఆత్మలో మండించబడితే మనుషులు మిమ్మల్ని చూసి దేవుని మహిమపరుస్తారు. అదే కదా మనకు కావాల్సింది. ఓకే, ఫస్ట్ ప్రత్యక్ష గుడారం ఉండాల్సిన స్థలం ఎక్కడ? నడిబొడ్డున. అంటే ఊర్లో మధ్యలో స్థలం తీసుకొని కట్టమని చెప్పట్లేదు నేను. మీ జీవితాలలో కేంద్రముగా దేవుని సన్నిధి ఉండాలి. అన్నిటికీ ఆధారం ఆయన్నే అనే భక్తి జీవితాన్ని కట్టుకుంటే మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. రెండవ విషయం, సేవకులకు ప్రత్యేకంగా ఇది, నేను నీకు కనపరుచు విధముగా
మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ, అన్నిటి రూపమును నీవు నిర్మింపవలను. దేవుడు మోషకి చెప్తున్నాడు, అయ్యా ఇప్పుడు సేవకులకు చెప్తున్నాను, ఈ మందిరం ఎలా కట్టాలి. మన పాస్టర్లకి చాలా విజన్లు ఉంటాయి. ఆ ఊళ్ళో అంత పెద్ద సంఘం కట్టాడంటే దాని పోటీకి, దానికి మించి వాళ్ళు 10 లక్షలతో కడితే మనం 20 లక్షలతో కట్టాలి. ఓకే, అయ్యా దేవుడు మందిరాన్ని కట్టమనేది పరలోకమందు ఒక దర్శనం చూపించాడు మోషేకి. ఇదిగో నువ్వు ప్రత్యక్ష గుడారం కట్టాలి, కానీ నీకు ఇష్టం వచ్చినట్టు కట్టడం కాదు. దేవుడు మోషేకి ఒక తెర మీద చూపించినట్టుగా పరలోకంలో ఒక నమూనా చూపించాడు. ఇదిగో నా కోసం ఇలా కట్టాలి నువ్వు మందిరం. నేను నీకు కనుపరచు విధముగా. ఎవరు కనుపరచు విధముగా? దేవుడు మోషేకి ఏం చెప్తే అదే చేయాలి. మోషే సొంత తెలివితేటలని ఉపయోగించొద్దు. లేదా ఆ ఊరోళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ మాట ప్రకారం నేను చేశాను. పాస్టర్లు దయచేసి గమనించండి, మీరు మీ మాట వినొద్దు, మీ ఊరు మాట వినొద్దు. ఎవరి మాట వినాలి? మందిరం కట్టే విషయం. మిగతా అన్ని విషయాలు అందరి మాట వినండి, నష్టం ఏం లేదు. మీరు ఇల్లు కట్టుకోవడానికి మీ ఊరు మాట వినండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ దేవుని మందిరాన్ని కట్టడానికి, అనగా నేను మళ్ళీ కన్స్ట్రక్షన్ గురించి చెప్పట్లేదు, సంఘమును కట్టడానికి మా ఊరు ఇలాగైతే బాగుంటుంది అంటున్నారన్న, మా సంఘ పెద్దలు ఇట్లా ఉంటే బాగుంటుంది అంటున్నారన్న, లేదా మా పెద్దయ్య గారు ఇట్లా చేయమంటున్నారన్న అనుకుంటూ కడితే దాని షేప్ అవుట్ అయిపోతుంది మందిరం. ఎలా కట్టాలి దేవుని మందిరం? నేను నీకు కనుపరచు విధానముగా అని దేవుడు అంటున్నాడు మోషేతో. ఇదిగో నేను ఎట్లా మోడల్ చూపిస్తానో ఆ మోడల్లో కట్టాలి. మోషేకి చాలా చక్కగా దేవుడు డిజైన్, ఒకవేళ ఆ డిజైన్ దేవుడు ఇవ్వకపోతే మోషే అలా కట్టడం అసాధ్యం. కడితే మనలాగా హాల్ కట్టుకునేవాడేమో, ఇంకేదైనా చేసుకునేవాడే, లేదా ఆనాటి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను చూసి దాని మోడల్ చూసుకొని మోషే ఏదైనా కట్టేవాడేమో. వింటున్నారా? కానీ ప్రపంచంలో అంత మునుపు ఎప్పుడు కనివిని ఎరగని స్థితిలో ఆ రూపాన్ని, ఆ ఆకారాన్ని, ఆ పద్ధతులను దేవుడు ఫస్ట్ టైం మోషేకి తెలియజేశాడు. అంటే అది అంతకు మునుపు ఉన్న వారిలో ఎవ్వరిలో ఆ డిజైన్ లేదు. వింటున్నారా? పాస్టర్స్ దయచేసి గమనించండి, మనం కడుతున్న ఈ దేవాలయము లోకములోనున్న పద్ధతులు చూసి కట్టడం కాదు. దేవుడు తానిచ్చే దర్శనం ప్రకారం డిజైన్ ఏదైతే ఉందో బైబిల్లో దాని ప్రకారమే నిర్మాణం చేయాలి. మరి దేవుడు ఇచ్చిన డిజైన్ ఎక్కడ ఉంది సార్? మనం దేన్ని చూసి కట్టాలి? దేవుడు చాలా స్పష్టంగా కొత్త నిబంధన అంతా కూడా సంఘమును ఎలా కట్టాలో నేర్పించాడు. జీవము గల దేవుని సంఘమునకు ముఖ్యమైన మూలరాయి ఎవరు? రైట్, క్రీస్తు అనే మూలరాయి వేసి సజీవమైన రాళ్లతో, అనగా ఆత్మలతో, విశ్వాసులతో. ఎలాంటి రాళ్ళు అయి ఉండాలి? అవి చచ్చిపోయిన రాళ్లతో కట్టకండి. విన్నారా? మీకు ఇంకో విషయం చెప్తున్నా, చచ్చిపోయిన రాళ్ళే లక్షలు ఇస్తాయి. మందిరం కడుతున్నారు సార్, తీసుకోండి సార్ అంటే జీవం లేనివి కూడా డబ్బులు ఇస్తాయి. చాలా మంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఆ జీవం లేని రాయైనా పర్వాలేదు, వాళ్ళు ఇచ్చే డబ్బులు కావాలి మాకు. ఎమ్మెల్యేల చుట్టూ తిరగట్లేరు, అది జీవం గల రాయా, జీవం లేని రాయా? మరి దాని ఆ రాయితే ఎందుకు మీకు? మందిరము దేంతో కట్టాలి? క్రీస్తే మూలరాయి వేసి ఒక్కొక్క రాయి ఎవరై ఉండాలి? మరి ఎవరో ముఖం ఎరగని వారిని ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇక్కడ సంఘానికి చెప్పాడు దేవుడు, ఈ మందిరం కట్టడానికి ఇజ్రాయేల్ జనాంగంలో నుండి ఒక్కొక్కరు వారి కష్టాడితం తీసుకొచ్చి హృదయపూర్వకమైన అర్పణలు చెల్లించి దానితో మందిరం కట్టాలి. దేవుడు మనను కట్టమంటున్న మందిరము సజీవమైన రాళ్ళు, మనుషుల జీవితాలని ఏర్పరిచి దేవుని సంఘాన్ని కట్టాలి. బ్రతుకున్న రాళ్లతో కట్టాలి, చచ్చిపోయిన రాళ్ళతో కాదు. ఈరోజు కొన్ని మందిరాలకు వెళ్తే, కొన్ని పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళాను, వేల సంఖ్యలో కూర్చుంటారు ప్రజలు, చచ్చిపోయిన శవం వాసన వస్తుంది అంతే. ఆధ్యాత్మికంగా ఇందులో ఎవరు బ్రతుకున్నట్టే కనబడట్లేదే అన్నట్టుంటుంది. వేల సంఖ్యలో ఉంటారు ప్రజలు, 5,000 మంది ఒక సంఘంలో. ఏది నేను సమాధి కార్యక్రమానికి వచ్చానా అన్నట్టు అనిపిస్తుంది. ఆ మందిరానికి వెళ్తే కట్టడం చూస్తే అమోఘము. మందిరం కట్టడాన్ని చూసుకొని మురిసిపోతున్నారు, లోపల అన్ని శవాలే ఉన్నాయి. ఏం లాభం? దేవాలయాన్ని జీవం లేని రాళ్లతో కట్టడం కాదు. దేంతో కట్టాలి? జీవము గల రాళ్లతో కట్టాలి. కొత్త నిబంధనలో దేవాలయాన్ని ఎలా కట్టాలో దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధనలో మోషే భక్తునికి కంటికి కనబడే ఆకారాన్ని నిర్మాణం చేయమన్నాడు. కానీ నూతన నిబంధనలో కంటికి కనబడని ఆత్మ సంబంధమైన మందిరముగా మనం అందరము కట్టబడుచున్నాం. మన జీవితాలు సజీవమైన రాళ్ళుగా ఉండి
దేవుడు నివాసం ఉండడానికి యోగ్యమైన మందిరంగా కట్టబడాలి. వాక్యంలో దేవుడు ఎలా చెప్తే ఆ బోధ చేతనే సంఘాన్ని కడితే అది దేవుడు చూపిన పోలిక అవుతుంది. అపోస్తలుడైన పౌలు వేసిన పునాది, ప్రవక్తలను అపోస్తలులను వేసిన పునాది మీద ఏ సంఘం అయితే కట్టబడుతుందో అది దేవుడు చూపించిన పోలిక. మీ సంఘములో అపోస్తల పునాది లేదా దేవుని లేఖన సంబంధమైన పునాది వేయకపోతే మనం దేవుని మందిరం కట్టట్లేదు, దురాత్మల యొక్క నిలయం కడుతున్నాం. అది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టండి, ఎన్ని వేల మంది వచ్చి కూర్చొనివ్వండి, అక్కడ దేవునికి మహిమ రాదు. వాక్యం ప్రకారం కట్టబడిన సంఘమే నిలిచి ఉంటుంది. ఆ సంఘము కొరకే యేసు ప్రభు రెండవ రాకడ రాబోతున్నాడు. ఎవరైతే ఆయన చిత్త ప్రకారం ఆ దేవాలయాన్ని కడతారో, ఆ మందిరాన్ని కడతారో, ఆ మందిరమును ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. యేసు ప్రభు వస్తాడు. తన పోలిక చొప్పున కట్టబడిన వారు ఎవరు సజీవమైన మందిరంగా, ఆత్మ సంబంధం మందిరంగా ఏర్పరచబడ్డారో వాళ్ళని తీసుకొని వారి మధ్యలో ఆయన నివాసం ఉండబోతున్నాడు. బైబిల్ రాయబడి ఉంది, ఒక రోజు రాబోతుంది, మనం అందరం పరలోక రాజ్యానికి వెళ్తాం. కొత్త భూమి, కొత్త ఆకాశం దేవుడు ఏర్పాటు చేస్తాడు. నూతన యెరూషలేము అనే పట్టణం మన కొరకు ఏర్పాటు చేయబడింది. అక్కడ ఒక మాట రాయబడింది, దేవుడే మనుషుల మధ్యలో కాపురము చేయును. మనుషుల మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. ఎన్ని రోజులు తెలుసా? ఒక్కరోజు 2 రోజులు కాదు, యుగ యుగములు ఆయనుండు చోటికి మనల్ని తీసుకొని పోబోతున్నాడు. ఆ స్థలానికి మనం వెళ్ళి ప్రిపేర్ కావడానికి, అలవాటు పడడానికి భూమి మీద ఏం చేశాడంటే ఆయన మన మధ్యలోనికి వచ్చి మనకు వాతావరణం నేర్పిస్తున్నాడు. మీకు అర్థమైందా? ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. అంటే కొంచెం ఇప్పుడు మీ ఆ మధ్యకాలంలో వార్తలు వింటున్నారు కదా, చంద్రమండలానికి వెళ్తున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు, చంద్రమండలానికి వెళ్తున్నారు. చంద్రమండలానికి వెళ్తే ఈ రకమైన బట్టలు వేసుకొని ప్రయాణం చేయలేం మనం. అక్కడ వాతావరణము, అక్కడ పరిస్థితి, అక్కడ ఆ గురుత్వాకర్షణ శక్తి ఉండదు, శరీరం చాలా ఇబ్బంది పడుతుంది. అక్కడికి వెళ్ళాలంటే అక్కడ సంబంధమైన ఒక వస్త్రాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళక మునుపు అక్కడ వాతావరణాన్ని తట్టుకోవడానికి, అక్కడ పరిస్థితులను తట్టుకోవడానికి కొన్ని నెలలు ఈ భూమి మీద అక్కడుండే వాతావరణాన్ని సృష్టించి అలవాటు చేస్తారు. ఒకేసారి అక్కడికి వెళ్తే ఈ శరీరం తట్టుకోలేదు, చచ్చిపోతాం అక్కడ. అందుకొరకు ఏం చేస్తారు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో సేమ్ అలాంటి వాతావరణమే ఒకటి తయారు చేస్తారు. ఒక పెద్ద హాల్ ఉంటుంది, దాంట్లో ఆకర్షణ శక్తి ఉండదు, గాల్లో మనం కూడా ఎగురుతుంటాం. ఒక పెద్ద హాల్ ఉంటుంది, దాంట్లో ఈ వ్యోమగాములు అంటారు వీళ్ళకి తర్ఫీదునిచ్చేటప్పుడు సేమ్ అక్కడుండే ఆ పరిస్థితిని ఏర్పాటు చేసి దాన్ని, మన గాలి ఉండదు కదా, దానికి ఆక్సిజన్లు పెట్టి శరీరం అంతటికి ఒక సూట్ని, ఒక మంచి వస్త్రాలను ఇచ్చి ఎగురుతూ ఉండేటప్పుడు వాళ్ళ బాడీ ఎట్లా బిహేవ్ చేస్తుంది అలా అలవాటు చేసి ఓకే అన్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళని పంపిస్తారు. దేవుడు చేసే పని అదే. మంచి హాల్ వేసి మనకి ఎందుకు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఇదిగో మీరు పరలోక రాజ్యానికి వెళ్తే ఒకటే సరస్సు తట్టుకోలేరు. ఫస్ట్ నేను మీ దగ్గరకు వస్తా, ఆ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తా, పరలోకమే భూమి మీదకి తీసుకొని వస్తా, మీకు ఇక్కడ బాగా అలవాటు అవుతుంది. ఒక్కసారి అలవాటు కాగానే ఏం చేస్తాను ఇప్పుడు, ఓకే వీళ్ళు స్టాండర్డ్గా ఈరోజు నా మహిమను తట్టుకోగలుగుతారు వీళ్ళు అనుకున్న రోజు ఏం చేస్తారు, మనని తీసుకొని వెళ్తారు. అప్పటి వరకు మనల్ని తయారు చేసే స్థలమే దేవుని మందిరం. అర్థమైందా? కాబట్టి పాస్టర్లు ఆ విధంగా పరలోకమును దేవుని సంఘములో అనుభవించే విధంగా మనం పరిచర్య చేయాలి. ప్రజలు దేవుని సన్నిధిని ఇక్కడ అనుభవించాలి. పరలోకములో ఆయన చిత్తం ఎలాగున్నదో అలాగూ భూమి మీద నెరవేర్చబడను గాక. దేవుని సంఘములో ఆయన చిత్తం నెరవేర్చబడాలి. ఆయన మహిమను ప్రజలు ఇక్కడ చూడాలి. పరలోకాన్ని భూమి మీద అనుభవించడమే సంఘం. ఆయనే మన మధ్యలో ఉంటే, ఆయన ఎక్కడుంటే అదే రాజ్యం. యేసుప్రభు ఎక్కడుంటే, రాజు ఎక్కడుంటే అదే రాజ్యం. ఈరోజు దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటే ఇది స్వర్గం అవుతుంది. కాబట్టి దేవుని పరలోక రాజ్య అనుభవాలని సంఘంలో అనుభవిస్తూ సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉందాం. దేవుడు సంఘం నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆయన పోలికలోనికి మార్చబడి పెళ్లి కుమార్తెలాగా రెడీ అయిపోయి ఇక పెళ్లికి సిద్ధపడినట్టుగా, పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు, పెళ్లి కూతురుని రెడీ చేసి తీసుకెళ్తున్నట్టుగా ఇది పెళ్లి కూతుర్ని రెడీ చేసే స్థలం అన్నమాట. అంటే మనందరి జీవితాలని యేసుని ఎదుర్కోవడానికి సంసిద్ధం చేసే సంఘమే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. సో ఈ స్థలం ముందు జరిగే పరిచర్య ఏదో ప్రతి ఆదివారం ఆచారబద్ధంగా వచ్చి 2 పాటలు పాడుకుని వాక్యం వెళ్ళిపోవడం కాదు. మన బ్రతుకులు రూపాంతరం చెందడానికి, మన జీవితాలు కట్టబడడానికి, మనం క్రీస్తుని ఘనపరుస్తూ ఆయన ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ ఆయన పరిశుద్ధతని, ఆయన పరిపూర్ణతని మనం అనుభవిస్తూ సిద్ధపడుతూ ఆ రాజ్యం వెళ్ళడానికి ఎల్లప్పుడూ సంసిద్ధులమై ఉండడానికి దేవుడి మందిరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ గ్రామాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈ గ్రామాన్ని విడిచిపెట్టలేదు. ఎన్నో గ్రామాలు ఇంకా ఉన్నాయి.
సువార్త లేని గ్రామాలు ఉన్నాయి. ఎందుకు అనంటే దేవుడు ఇప్పటికి బాధపడుతున్నట్టున్నాడు. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు సేవకులు లేక చాలా గ్రామాలు ఉన్నాయి. చాలా బాధకరమైన విషయం. ఎన్నో గ్రామాల్లో మీకు నా భాగ్యం లేదు. కాబట్టి దయచేసి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోండి. మానక ప్రార్థన కూడికలకు రండి. ఏ వారం మధ్యలో జరిగే కూడికలైనా ఒక్కరైనా ఇద్దరున్నా పర్వాలేదు, మీరు రండి. అక్కడ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దేవుడి గ్రామాన్ని దీవిస్తాడు. తన మహిమతో ఆ స్థలానికి దిగి వస్తాడు. సేవకులారా, ఆయన చిత్త ప్రకారం మీరు దేవాలయం కడితేనే ఆయన వస్తాడు. ఆయన కోరుకున్న సంఘంలోనికి వస్తాడు. ఆయనకి అనుకూలమైన వాతావరణం కలిగజేయాలి. మోషతో దేవుడు ఒకసారి అన్నాడు, నేను మీతో రాను అన్నాడు. ఎందుకు రానన్నాడు? నేను మీతో వస్తే మీరు అన్ని నాకు అయిష్టమైన పనులు చేస్తారు, నేను చూస్తూ ఊరుకోలేను. ఆశీర్వదించడానికి బదులు మిమ్మల్ని శపించాల్సి వస్తుంది. నేను రాను అన్నాడు. అమ్మో, అలా చేయొద్దు. దేవునికి ఇష్టమైన పనులు చేస్తేనే ఆయన మనతో వస్తాడు. సో సంఘములో నిత్యం దేవుడు ఉండాలంటే ఈ సంఘము దేవునికి నిత్యము ఇష్టంగా బ్రతకాలి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవిద్దాం. మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. యేసు రాకడ వరకు ఈ సేవ కొనసాగునట్లు అట్టి సామర్థ్యాన్ని, ఆత్మ నడిపింపును దేవుడు మరి మహేష్ వారి కుటుంబానికి మరి సహకరిస్తున్న వారికి అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఇక్కడ వచ్చిన ప్రతి సేవకుడు, సంఘము మరి వారి గ్రామాలలో నమ్మకమైన సేవ చేస్తూ పరలోక రాజ్యానికి సంఘాన్ని సిద్ధపరుస్తూ ఒక మంచి నమ్మకమైన నాయకులముగా, కాపురులముగా దేవుని మెప్పు పొందుకునే విధంగా సేవ చేద్దాం. మన మెప్పు కాదు, మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పు కావాలి మనకి. సో ఆ దేవుని మెప్పు కొరకు నమ్మకమైన సేవ చేద్దాం. దేవుడి సంఘాన్ని ఆశీర్వదించును గాక. అంతవరకు నిలిచి ఉండే కృపను దేవుడు అనుగ్రహించును గాక. దయచేసి గమనించండి, సేవ అందరూ ఆరంభిస్తారు, చివరి వరకు కొనసాగించేది కొందరే. ఆ చివరి వరకు కొనసాగించే గుంపులో ఉండాలి. ఆరంభం అందరూ చేస్తారు, ఆర్భాటం అందరూ చేయగలుగుతారు, కానీ అంతం వరకు నిలిచిండు వాడే ధన్యుడు. కాబట్టి దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దయచేసి చెప్పబడిన మాటలు మన అందరి జీవితాలలో ఫలించులాగున, దేవుని యొక్క మాట చొప్పున మనందరి జీవితాలు కట్టబడులాగున మనందరం కలిసి ప్రార్థిద్దాం. మరి చెప్పబడిన మాటల కొరకు మన మధ్యలో ఉన్న రాజేష్ పాస్టర్ గారు ప్రార్థించవలసిందిగా కూర్చున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, సర్వాధికారి, ఘనమైన దేవ, నీ నామమునకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏ ప్రాంతంలో పరిచర్య ఆరంభించి 2 సంవత్సరాలనైనా నీ కృప ద్వారా జరిగిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. ప్రతి అవసరతల వరకు నువ్వు తోడుగా ఉండి అయ్యా, ఒకదాని వెంబడి ఒకటి నువ్వు సమకూర్చుకుంటూ నీ సేవకు నువ్వు మార్గాన్ని సరళం చేస్తున్నందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను అయ్యా. భౌతికంగా ఎన్ని సమకూర్పులు ఇక్కడ జరిగినా మందిరము ఆధ్యాత్మికంగా కట్టబడకపోతే ప్రయాసం వ్యర్థమైపోతుంది నాయన. అది కూడా నీకు ఇష్టం లేక నీ యొక్క సేవకుల ద్వారా నువ్వు సంఘం ఎలా కట్టబడాలో నీ లేఖనాల్లో నుండి వివరించి సంఘానికి నీ దర్శనాన్ని, నీ ఉద్దేశాన్ని తెలియజేశావు. ఈరోజు నాయన ఇక్కడ వెత్తబడినటువంటి మాటలు ప్రజలందరి జీవితాల్లో ఫలించినట్లుగా ప్రతి సేవకులు కూడా ఆ వాక్యాన్ని బట్టి మందిరాలను నిర్మించినట్లుగా ఈ మాటలు అందరి జీవితాల్లో ఫలింప చేయండి నాయన. అయ్యా, ఈ స్థలములో ఈ పరిచర్య నీ ఉద్దేశ ప్రకారంగా నీ దర్శనమును బట్టి నీ చిత్తము చొప్పున జరిగించబడి ఇది నీకు ఫలభరితమైనటువంటి పరిచర్యగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ సంఘములో అనేకులు వర్ధిల్లుతూ ఉండాలి, అనేకులు ఇక్కడ దీవించబడాలి, అనేకులు నీ పోలికలోనికి చెక్కబడాలి. ఇది ప్రాంతానికి ఒక పాఠశాలగాను, ఈ స్థలానికి ఒక వైద్యశాలగాను మార్చబడి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించి తిరిగి వెళ్ళినట్లుగా సహాయం చేయండి ప్రభా. దేవ, ఇక్కడ పరిచర్య ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా నిలబడినట్లు, సజీవమైన రాళ్లతో కట్టబడినట్లుగా సహాయం చేయండి. నీ జీవం ఇక్కడ ప్రత్యక్షపరచబడాలి, నీ వెలుగు ఇక్కడ కనుపరచబడాలి. ఆ వెలుగులో అనేకుల జీవితాలు దిద్దబడాలి, చీకటి స్థలం నుండి పారద్రోలబడాలి నాయన. ఆ రీతిలో నీ కృపను ఇక్కడ అనుగ్రహించమని మనవి చేస్తూ ఉన్నాను దేవ. ఎక్కడిద్దరు 2-3 నీ నామమును ఏకీభవిస్తారు, వారి మధ్యలో ఉండే దేవుడవు గనుక నిత్యము వారి ప్రార్థనలను మీరు ఆలకించినట్లుగా వారి మధ్యలో మీరుండండి. ఆమేనని పలకండి నాయన. నూతన కార్యముల చేత ఈ ప్రాంతంలో నీ ఉనికిని చాటమని అయ్యా, ఇప్పటి వరకు విన్న మాటలు సేవకులలోను, సంఘములోను, అలాగే గ్రామంలోనూ ఫలించినట్లుగా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి,
ఆమెన్. నా సాక్ష్యాన్ని మీతో ఒక్క 2 నిమిషాలు పంచుకోవాలని ఆశిస్తా ఉన్నా. మేము హైదరాబాద్లో వర్క్ చేసేవాడిని, కార్పెంటర్ పని. వినయన దగ్గరే పెరిగి అదే చర్చిలో రక్షింపబడి బాప్తిసం తీసుకొని అన్నకు సహకారిగా ఒక 5 సంవత్సరాలు అన్నతోనే ఉండి దేవుని యొక్క ప్రేరేపణను బట్టి తన యొక్క మాట చేతనే నా గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి సంవత్సరం దేవుడు నాతో ప్రేరేపణ ద్వారా మాట్లాడి, నేను పోను ప్రభువా, మా ఊర్లో నా మాట ఎవరింటారు ప్రభువా, అసలు నన్ను పాస్టర్గా ఎవరు గుర్తిస్తారు తండ్రి, నేను ఒక చిన్న పిల్లలాగా పంపిస్తానా, ఈ మహేష్కి అంత తొందర ఎక్కువ ఉంటుంది అనుకుంటారు ప్రభువా, నాకు వద్దు, నాకు గోబలీరు వద్దు, ఎన్జేసీ ఫ్యామిలీలో ఏదో ఉపచారం చేసుకునే భాగ్యం దయచేయండి, అక్కడ పని చేసుకుంటే బాగుంటుంది ప్రభువా అనుకునేవాడిని. కానీ నాకు కొన్ని రోజులు నిద్ర వచ్చేది కాదు. ఈకే మా గ్రామం చీకట్లో ఉన్నట్టు, అక్కడికి వెళ్ళి నేను వాక్యం చెప్పినట్టు దేవుడు వీకే ప్రేరేపించేవాడు. కళలు కూడా వచ్చేది. దేవా ఇది నిజమైతే నాకైతే ఇష్టం లేదు మా ఊరికి వెళ్ళడం, నిజంగా నువ్వు పిలిస్తే నాకు ద్వారం తెరువు అంతే. సరే ఎవరైనా ఒక్కరు పిలిస్తే పోతా. 2 కుటుంబాలతో మాట్లాడాను. నా చిన్ననాటి స్నేహితుడు సదాకర్ బ్రదర్ ఫ్యామిలీ, అలాగే సుధాకర్ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళిద్దరి ద్వారా దేవుడు మాట్లాడి, బాబు ఇక్కడ మీరు సేవ చేయాలి, ఇక్కడ దేవుడు చూపిస్తా ఉన్నాడని వారు తెలియజేయగానే నాకు మస్తు ఆనందం కలిగింది. ఫస్ట్ ఒక్కరు చేశారు. ఒక్కరంటే సదాకర్ నేను ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వద్దు బ్రో అనుకున్నా, నేను రాను అనుకున్నా. తర్వాత ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఫోన్ చేసి వస్తా అనుకున్నా. తప్పకుండా దేవుడు పిలిపించాడు. సుధాకర్ బాబాయ్తో మాట్లాడు, పిన్ని వాళ్ళతో మాట్లాడి, అయ్యా నువ్వు ఇక్కడ వాకింగ్ చెప్తున్నట్టు మాకు కల వచ్చిందని పిన్ని చెప్పింది. ఇక నిర్లక్ష్యం చేస్తే దేవుడు నన్ను సేవకు పిలువడేమో అని భయం కూడా అయింది. అన్నగారికి తెలియజేసి, అన్న ఇలా అనిపిస్తుంది, మా గ్రామంలో పరిచర్య ప్రారంభిస్తాని అన్నతో ప్రేరేపించుకొని ఇక్కడ జనవరి 22వ తారీఖు 2023లో పరిచర్య ప్రారంభించడం. నాటి నుంచి నేటి వరకు ఒక్క సండే కానీ ఆదివారం మా ఆత్మీయులు ఏదైతే నేర్పించారో అదే ప్రాసెస్ ఇక్కడ ప్రారంభించాము. దేవుడు అద్భుతంగా 5 మందితో స్టార్ట్ అయిన సంఘాన్ని 25 మందికి చేర్చబడ్డది సంఘం. అంతకంటే ముందు, మా ఇంటికంటే ముందు నాకు ప్రార్థన ప్రతి వారము సరిపోయేది కాదు. ఈ హాలు చిన్నగా ఉండేది, ఇట్లా బయట వర్షం వచ్చినప్పుడు మొత్తం జల్లు వచ్చేది. నాకు అసలు మస్తు బాధ అనిపించేది. ఏంటి ప్రభా అసలు ఈ చర్చి ఎట్లా, అసలు నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది. విలేజ్లో కొంచెం ప్రార్థన హాల్ లాగా లేకపోతే కూడా కొంతమంది రారు, మనం అనుకున్నంత ఈజీ కాదు, సిటీలో ఉన్నట్టు కూడా ఉండదు సేవ. ఇక్కడ విలేజ్లో చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి ఒక సంఘాన్ని కట్టాలంటే. ఇవన్నీ దేవుని సన్నిధిలో మొరపెట్టి మరి నిజంగా కూడా ప్రార్థన చేయడం ప్రారంభించిన మా పిల్లలతో సహా చేయించేవాడిని. దేవా మంచి గృహం నిర్మించాలి, 2nd యానివర్సరీ ఈ హాల్లోనే జరగాలి ప్రభువా, నిజంగా నన్ను సేవ పిలిస్తే హాల్ నిర్మించబడాలి అని. ఎందుకంటే అవసరం ఉంది. వర్షం వస్తే 3 వారాలు అయితే మాకు ఇక్కడ వరకు సగం వరకు వచ్చేది. అందరూ లేచేవారం. సండే స్కూల్ పరిచర్య మిషన్ ట్రిప్స్ పెట్టినప్పుడు మొత్తం ఈ అంతా హాల్ నిండిపోయింది. ఇక కొంచెం ఇబ్బంది అనిపించి నాకు బాగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు హైదరాబాద్లో ఒక మంచి వర్క్ ఇచ్చిండు. మరి దాంట్లో ఇంత గొప్పగా మేము చిన్న చిన్నగా అనుకొని దేవుడు మంచి ఒక మందిర స్థలాన్ని మాకు ఇచ్చిండు దేవుడు. మరి దీని వెనుక సంఘ ప్రార్థన ఉంది. 2 సంవత్సరాల్లో వీరు ఏదైనా వాళ్ళే నన్ను అడుగుతారు, పాస్టర్ గారు ఎలా చేద్దాం, రేపు యానివర్సరీ ఉంది కదా, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని అని. నాకు నిజంగా మంచి 5 కుటుంబాలను మాత్రం దేవుడు అద్భుతంగా దీవించి ఇచ్చాడు. వారి ద్వారా దేవుని ద్వారా, తర్వాత సంఘ విశ్వాసుల ద్వారా ప్రతి ప్రోగ్రాం వాళ్ళు చాలా ప్లానింగ్గా నాతో డిస్కషన్ చేసి, మరి పాస్టర్ ఏది చేస్తే బాగుంటుంది, ఎవరిని ఇన్వైట్ చేద్దాం, ఎట్లా ప్లాన్ చేయాలని వారు మాతో డిస్కషన్ చేయడం, మా సంఘస్థులు చూపించే ప్రేమ, వాళ్ళు చూపించే ప్రోత్సాహం, ఇవన్నీ చూస్తే నాకు దేవుడు ఇక్కడ పని ఉంది కాబట్టి నన్ను ప్రభు ఏర్పాటు చేశాడు అని నాకు అనిపించింది. ఈ సంవత్సరంలో దేవుడు మరొక దర్శనం మేము పెట్టుకున్నాం. ఇంకో కొత్త సంఘం ప్రారంభించబడాలి. మేము సాయంత్రం ఖాళీ ఉంటున్నాం కాబట్టి ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మరి ఒక తండలో నుంచి మాకు ఒక 2 సహోదరులు, ఇప్పుడు చెప్పబడినట్టు ఎవరైనా యోగ్యులైన వారు ఒకరుంటే వారిలో ప్రార్థన ప్రారంభించాలని మరి ప్రభు వాక్యం ద్వారా విన్నాము. అట్లనే ఒక 2 సహోదరులు కలిసారు. వారికి దగ్గర చర్చ లేదని చెప్పారు. మరి దేవుని చిత్తం అయితే, మన ఆలోచన కాదు, దేవుడు చెప్తే సక్సెస్ అవుతుంది కాబట్టి అక్కడ ప్రారంభించాలని ఆశిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని మరి మీ అందరూ కూడా విని మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నేను నమ్ముతా ఉన్నా. ఇంకా కొన్ని అవసరతలు ఉన్నాయి. వచ్చే 2 సంవత్సరాల లోపు మంచి స్థలం కొనుక్కోవాలని ఆశిస్తూ ఉన్నాం. మందిర స్థలం, ఇది ఇల్లు కాబట్టి మా కమైండింగ్లో ఉంది. అయినా వారు సహకరించారు. ఒక 2-3 సంవత్సరాల్లో దేవుని చిత్తం అయితే మంచి స్థలం కొనుక్కొని అందులో దేవుని మందిరం కట్టాలని, ఇదే విధంగా అందరూ వచ్చి ఆ యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించి మా సంఘాలను బలపరచాలని కోరుకుంటూ, ఇంకా ముఖ్యంగా మా కుటుంబం కోసము, మా పరిచర్య కోసము, ఇంకా పరిచర్యలో కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చులాగున
మరి దైవ సేవకులందరూ అలాగే విశ్వాసులందరూ కూడా ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ మరి ఒక కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నా. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న మరి ఆనంద్ అంకులు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం ఆత్మీయ తండ్రి గారు ఇస్తారని నమ్ముతా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప తండ్రి నాయన, మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా మీరు మాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయా మహేష్ పట్ల ప్రభా మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ గ్రామాన్ని రక్షించుటకు నాయన మీరు ప్రభా పిలిచారు, అందును బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా మీ యొక్క వాక్యం బయలుపరుస్తున్నాయన, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు మీ ఉద్దేశాలు సఫలమవుతాయని చెప్పినావు నాయన. ఆ విధంగా నీ కుమారుడు నీపై ఆధారపడి ఈ యొక్క కార్యాన్ని జరిగించుటకు మీరు కృపనిచ్చారు, అందును బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డని దైవదాసులను మీరు దీవించండి. అయా మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మీ యొక్క వాక్యం బయలుపరుస్తున్న ఆయన. మనుషులపై ఆధారపడకుండా అయా ప్రార్థించినప్పుడు మీరు గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు నాయన. లేమిలో ఇచ్చే గొప్ప దేవుడు తండ్రి, మీ కొందన మీపై ఆధారపడే జీవితం ప్రతి బిడకు దయచేసి ఎవరు నిరుత్సాహంగా ఉండకుండా అందరూ సంతోషంతో మీ నామాన్ని గణపరిచేటట్లుగా ప్రతి బిడను మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన నీ దాసులను నీ బిడలను అయా సంఘాన్ని ప్రభా అయా మహేష్ని ఇంకా బలంగా వాడుకొని బలమైన ఆత్మచేత నింపి మీ కృపావరాలు అనుగ్రహించిన ఆయన ఈ గ్రామంలో అనేక స్వస్థతలు జరుగుటకు మీ కృప దయచేయండి. మీ నామము హెచ్చించబడాలంటే మీ కార్యాలు జరగాలి ప్రభా. మీ కార్యాలు జరగకుంటే మనుషులకు నాయన ధైర్యం రాదు, ముందుకు రారు ప్రభువా. అయ్యా మీరు ఈ దినాల్లో ప్రభా మీరు నడిచిన ప్రభా భూలోకంలో నడిచినప్పుడు నాయన ఎక్కడ వెళ్ళినా అద్భుత కార్యాలు చూడగలిగారు. అనేకులు మిమ్మల్ని వెంబడించారు ప్రభా. ఆ విధంగా ప్రభా నీ దాసుని పట్ల మీరు కృప చూపించి మీ కార్యాలు జరిపించి జరిగిన మేళ్లకు నాయన జీవితాంతం ఎవరు మర్చిపోకుండా నిజమైన దేవుడు యేసుక్రీస్తుని అందరూ ప్రతి బిడ్డ గుర్తెరుడు సహాయం చేయండి. ఈ లోకములో మేము యాత్రికులం ప్రభువా, కొన్ని దినాలే మా ప్రయాణము నాయన, అందరం ఆ పరలోకానికి వెళ్ళవలసిన వారమే నాయన. నిన్ను నమ్మకుంటే నరకానికి వెళ్తారు కనుక నాయన అది ప్రతి బిడ్డ గ్రహించే జ్ఞానము దయచేయమని మీ పాసంలో ప్రార్థిస్తున్నాను. కుమారుని కుటుంబాన్ని మీరు దీవించండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించమని కొద్ది వినపములు క్రీస్తుపేట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము స్థానికంగా ఈ సంఘానికి చేరి వచ్చిన దైవ సేవకులకు వచ్చిన బంధుమిత్రులందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. మా యొక్క పిలుపును మన్నించి ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి దైవ సేవకులకు విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ ప్రేమ విందుంది. అందరూ భోజనం చేసి మా యొక్క సంఘాన్ని మీరు దీవించాల్సిందిగా కోరుచు మరి సెలవు తీసుకుంటా ఉన్నా.